డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏరువాక పౌర్ణమి పండుగ రైతుల శ్రమకు గౌరవం ఇచ్చే సంప్రదాయబద్ధ పల్లె జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. స్థానిక రూరల్ మండల పరిధిలోని సమనాస గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఐతబతుల ఆనందరావులు ఏరువాక పౌర్ణమి భూమి పూజ సంప్రదాయబద్ధంగా నిర్వహించి జిల్లా స్థాయిలో 2026 నుంచి 2027 ఖరీఫ్ సీజన్ను వారు తొలికరి దుక్కిదున్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని, సేంద్రియ ఉత్పత్తుల వల్ల రైతులకు, వినియోగదారులకు మేలు చేకూరుతుందన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు ప్రసంగిస్తూ గ్రామీణ వ్యవసాయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమం తొలకరి వ్యవసాయ పనుల ప్రారంభానికి శుభసూచకంగా నిర్వహించారన్నారు. వివిధ ప్రభుత్వాల శాఖలు వ్యవసాయ యంత్రీకరణ, సేంద్రియ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ వారు పరిశీలించారు. నమస్కారం అండి. మనకి ఇప్పుడు 26-27 ఖరీఫ్లో భాగంగా ఇప్పుడు ఏరువాక పౌర్ణమి రోజు ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయడము, ఈ ఖరీఫ్ 26-27 అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ మనకి ఈ విలేజ్లో గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అండ్ అఫీషియల్స్ ఉన్నారు, అండ్ రైతులు ఉన్నారు. సో వాళ్ళందరినీ అఫీషియల్గా ఈ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ ప్రోగ్రామ్. దీంట్లో మేజర్ ఇష్యూ ఏంటంటే బేసికలీ మన జిల్లాలో స్పెసిఫిక్గా, సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫార్మింగ్ అగ్రికల్చర్ ఓరియంటెడ్ డిస్ట్రిక్ట్. సో అందులో స్పెసిఫిక్గా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పారు, సో కంప్లీట్గా ఫార్మింగ్ అనేది ఇట్ హ్యాస్ టు గో టు ద న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని తీసుకోవాలి. సచ్ దట్ మనకి కంప్లీట్గా కన్జంప్షన్ ఆఫ్ యూరియా కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి ఎక్కడైతే న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న టెక్నిక్స్ ఉన్నాయో వాటిని వాడి ఫైనల్గా వీ హ్యావ్ టు రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. సో దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ పుషింగ్ అప్. సో దాంట్లో భాగంగా అందరికి కూడా అవేర్నెస్ తీసుకురావడం ఇప్పుడే చూసాం స్టాల్స్లో. ఎక్కడెక్కడైతే కూరగాయలు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా చేస్తున్నారో డెఫినెట్గా దాని యొక్క యూటిలిటీస్ ఉంటాయి, దాని యొక్క ప్రైస్ కొంచెం ఫార్మర్స్ కూడా ఎక్కువ వస్తుంది, అండ్ ఈవెన్ కన్జ్యూమ్ చేసుకున్న నార్మల్ పబ్లిక్కి కూడా డెఫినెట్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్రౌండ్ ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు అండ్ మార్నింగ్ హ్యావ్ డిస్కస్డ్, ఇక్కడ షెడ్యూల్ చేసాము. So I think coming 26-27 we are trying to reduce all the consumption of urea and other fertilizers and finally convert into natural farming practices. So right now మనకి 1,60,000 ఎకరాలు ఉన్నాయి ప్యాడీ కల్టివేషన్లో. సో అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ మనం ప్రీ మాన్సూన్ పిఎండిఎస్ సోయింగ్ కావచ్చు, రబీకి ముందు సో చేసుకోవచ్చు. సో అలా వీ హ్యావ్ టు ప్రాక్టీసెస్ అన్ని ఇంకల్కేట్ చేస్తూ కన్జంప్షన్ ఆఫ్ యూరియాని అండ్ అదర్ ఫర్టిలైజర్స్ తీసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈ ప్రోగ్రామ్కి అందరికి కూడా విజువలైజ్ చేయడానికి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఏరువాక వ్యవసాయ పనులని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని వేళ రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నేను, రైతులు, అందరు నాయకులు కలిసి వేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా రైతుకి అనుకూలమైనటువంటి విధంగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, అలాగే వ్యవసాయ మంత్రి గారు తీసుకున్న అనేక నిర్ణయాలతో ఈరోజు రైతు వ్యవసాయానికి అన్ని విధాలుగా సహాయపడటానికి కూటమి గవర్నమెంట్ పూర్తిగా సన్నద్ధమై ఉంది. దాంట్లో భాగంగా మీ అందరూ చూశారు, సుమారు 4 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి, జిల్లా అంతా కలిసి సుమారు 7,25 కోట్ల రూపాయలతో కాలువలో డ్రైన్లన్నీ కూడా తవ్వడం జరిగి సమృద్ధిగా వ్యవసాయ రంగానికి నీరు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూటమిలో చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో జిల్లాలో ఉన్న కాలువలన్నీ తవ్విన పాపాన గత గవర్నమెంట్లు పోలేదు. ఈసారి అవన్నీ చేయడం జరిగింది. అలాగే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అన్నదాత సుఖీభావుకి పథకానికి ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేశారు. మొన్న కూడా ఈ యొక్క సీజన్కు సంబంధించి పనులు ప్రారంభించుకోవడం అది కూడా చేశారు. అలానే సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి, తద్వారాగా ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ లేకుండా ప్రజలకు చేయడానికి ఆ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఎరువులు, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల్ని పెంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వేళ కూటమి గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా అన్ని విషయాలు తీసుకున్నారు. అలానే మీరు చూస్తున్నారు, అనేక
యంత్ర పరికరాలు, ఇప్పుడు అక్కడ ట్రాక్టర్ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు గత ప్రభుత్వంలో ఒక్క యంత్ర పరికరం కూడా రైతులకు ఇవ్వలేదు. ఇప్పుడు యంత్ర పరికరాలు ఇస్తున్నారు, డ్రోన్స్ ఇస్తున్నారు. అదే కాకుండా సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాము, సబ్సిడీ మీద ఎరువులు కూడా ఇస్తున్నాము, అది కూడా సేంద్రియ ఎరువులు కూడా ఇస్తున్నాము. అలాగే అన్ని రకాల పశువులకు సంబంధించి ఉచిత బీమా ఇస్తున్నాము, పశుగ్రాసం కూడా 70% సబ్సిడీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే, వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసి రైతుకి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, అలాగే రైతు పండించిన పంటల్లో పెస్టిసైడ్స్ని, పురుగు మందులను తగ్గించి తద్వారా రైతు పండించిన పంటని వేరే ప్రాంతాలకి, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసి రైతు లాభాలు పొందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సమక్షంలో ఇవన్నీ కూడా రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు. వీటన్నిటిని కూడా రైతులు ఉపయోగించుకుని చంద్రబాబు గారు నాయకత్వంలో చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను గుర్తించుకొని ఈ యొక్క రైతులు రాబోయే 2 పంటల్లో కూడా ఈ వ్యవసాయంలో అత్యధిక లాభాలు పొందాలని, పంటలన్నీ బాగా పండాలని ఈ సందర్భంగా రైతులందరికీ ఏరువాక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.